హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై కార్టూన్ ఫ్యామిలీ. ఈరోజు మరొక నీతి కథ మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆ కథ పేరు పొగరుబోతు కోడిపిల్ల. ఒకరోజు కోడి తన కోడి పిల్లలతో పొలంలో ఆహారం తింటూ ఉంటాయి. ఇలా రోజు కోడి తన పిల్లల్ని తీసుకొని వేరు వేరు ప్రాంతాలకు వెళ్ళి ఆహారం తింటూ తన పిల్లలకు పెడుతూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా పిల్లల్ని కాపాడుకుంటూ ఉంటుంది. అయితే ఆ కోడి పిల్లల్లో ఒక పిల్ల మాత్రం తల్లి కోడి చెప్పిన మాట మాత్రం అస్సలు వినదు. అన్నిటికీ విరుద్ధంగా చేస్తుంది. కానీ తల్లికి సహనం బాగా ఎక్కువ కదా, అయినా తల్లి ప్రేమగా చూసుకుంటుంది. అయితే ఒకరోజు కోడి తన కోడి పిల్లలు నడుచుకుంటూ వెళ్తూ ఉంటాయి. తల్లి కోడి పిల్లలతో అటువైపు వెళ్ళకండి, ఎందుకంటే అటువైపు బాగా ముళ్ళులున్నాయి, అవి కుచ్చుకుంటే బాగా ఇబ్బంది పడతారు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్తుంది. అప్పుడు పిల్లలన్నీ సరే అమ్మా అని చెప్తాయి. కానీ ఆ పొగరు కోడిపిల్ల తల్లి మాట వినకుండా తల్లి వెళ్ళవద్దు అన్న వైపు వెళ్తుంది. ఇక్కడ ఆహారం బాగా ఉంది, అయినా అమ్మ ఎందుకు వెళ్ళొద్దన్నది అనుకుంటూ కొంచెం ముందుకు వెళ్తుంది. వెళ్ళగానే తన రెక్కలకి ముళ్ళకంప తగులుకుంటుంది. బాగా రక్తం వస్తుంది. ఏడ్చుకుంటూ తల్లి దగ్గరకు వెళ్తుంది. అప్పుడు తల్లి కోడి, అటువైపు వెళ్ళొద్దు అని చెప్పానుగా, నా మాట అస్సలు వినవు, నీ తోటి పిల్లలు చూడు ఎలా ఉన్నారో, చెప్పిన మాట వింటున్నారు అని తన పిల్లని మందలిస్తూ తల్లి కోడి బాధపడుతూ ఆ పిల్లకి ఉన్న ఆ ముళ్ళుని తీసివేస్తుంది. ఇలా కొన్ని రోజుల తర్వాత కోడి తన పిల్లల్ని తీసుకొని ఎప్పుడు వెళ్ళే స్థలంకి కాకుండా మరి ఒక పొలంలోకి ఆహారం అక్కడ ఎక్కువగా ఉంటుంది అని వెళ్తూ ఉంటాయి. అయితే ఈ పొగరు కోడిపిల్ల తన తల్లితో ఉండకుండా అటు ఇటు దిక్కులు చూసుకుంటూ చాలా వెనకబడుతుంది. తల్లి కోడి చూసి ఆ కోడి పిల్లని మాతో కలువు, ఎప్పుడు ఒంటరిగా ఉండకూడదు, పైన గ్రద్దలు తిరుగుతూ ఉంటాయి, అవి ఒంటరిగా ఉంటే తీసుకొని వెళ్ళిపోతాయి అని ఆ కోడి పిల్లకు చెప్తుంది. అలా కొంతసేపటికి మళ్ళీ తల్లి కోడికి దూరంగా ఉండటంతో పాటు తల్లి కోడిని పట్టించుకోకుండా వేరొక వైపు వెళ్తుంది. అబ్బా, ఇక్కడ చాలా బాగుంది, ఇక్కడ ఆహారం చాలా ఉంది అని ఆహారం తింటూ ఉంటుంది. కానీ పాపం పొగరు కోడిపిల్ల తన తల్లి నుంచి తప్పిపోయిన విషయం గమనించలేదు. కొంతసేపటికి తన తల్లి కూడా కనపడపోవటంతో వెతుకుతూ ఉంటుంది. కానీ ఎక్కడా కనపడలేదు. ఏడుస్తూ వెతుకుతూ ఉంటుంది. పాపం తల్లి కోడి కూడా తన పిల్ల కనపడపోవటంతో వెతుకుతూ ఉంటుంది. అయితే దారిలో మరి ఒక కోడిని అడుగుతుంది. నా పిల్ల తప్పిపోయింది, నీకేమైనా కనపడిందా అని అడుగుతుంది. అప్పుడు ఆ కోడి నాకు కనపడలేదని చెప్తుంది. తప్పిపోయిన కోడి పిల్ల కొంతసేపటికి గ్రద్దకి కంటపడుతుంది. ఆ గ్రద్ద ఒంటరిగా ఉంది ఆ కోడి పిల్ల అని అనుకుంటుంది. తల్లి ఎక్కడైనా ఉందేమో అని వెతుకుతూ ఉంటుంది. కానీ ఆ గ్రద్దకి కోడిపిల్ల తప్ప తన తల్లి ఎక్కడా కనపడలేదు. వెంటనే ఆ గద్ద కిందకి దిగి ఆ కోడి పిల్లని నోట పట్టుకొని తీసుకొని వెళ్తుంది. ఆ గ్రద్ద తల్లి కోడి ఉన్న వైపు ఎగురుతూ వెళ్తుంటే ఆ తల్లి కోడి చూస్తుంది, బాగా బాధపడుతుంది. అసలు అది చెప్పిన మాట అస్సలు వినదు, ఇప్పుడు ప్రాణానికే ముప్పు తెచ్చుకుంది అని ఏడుస్తూ ఎలాగైనా నా పిల్లని కాపాడుకోవాలని ఆలోచిస్తుంది. దానికి ఒక ఉపాయం వస్తుంది. ఆ కోడి తన పిల్లల్ని గ్రద్దకు ఎదురుగా ఒంటరిగా ఆహారం తింటూ ఉండండి, అప్పుడు అది మిమ్మల్ని తీసుకువెళ్ళటానికి కిందకు దిగుతుంది. అప్పుడు ఎలాగైనా నేను వచ్చి కాపాడుతాను అని అంటుంది. అప్పుడు మిగతా పిల్లలన్నీ భయపడతాయి, బాధపడతాయి. అమ్మ, మాకు భయంగా ఉంది అని అంటాయి. అప్పుడు ఆ తల్లి, నేనున్నానుగా, మిమ్మల్ని ఎలాగైనా కాపాడుతాను, నా ప్రాణానికి తెగించైనా కాపాడుకుంటానమ్మా అని పిల్లలకి చెప్తుంది. అప్పుడు అన్ని పిల్లలు గద్దకు కనపడే విధంగా తల్లి చెప్పిన ప్రకారం ఆహారం తింటూ ఉంటాయి. అనుకోకుండా ఆ గ్రద్ద ఈ కోడి పిల్లల్ని చూస్తుంది. ఆహా, నాకు పంట పండింది, నాకు బాగా ఆహారం దొరికింది
అని గ్రద్ద కిందకు దిగుతుంది. గ్రద్ద దిగటంతో నోటిలో ఉన్న కోడిపిల్లని మరి ఒక కోడిపిల్ల దగ్గరకు వెళ్ళి దానిని కూడా నోటిలో పట్టుకోబోతుండగా తల్లి కోడి వెంటనే వచ్చి గ్రద్దను పొడుస్తుంది. దాంతో నోటిలో ఉన్న కోడిపిల్ల జారిపోతుంది. అప్పుడు ఆ కోడిపిల్ల మిగతా కోడిపిల్లలు అన్నీ పారిపోతాయి. తరువాత తల్లి కోడి గ్రద్ద పోట్లాడుకుంటూ ఉంటాయి. ఈ విషయం గమనించిన మరి ఒక కోడి ఆ కోడికి సహాయం చేయాలని ఇది కూడా వెళ్ళి ఆ గ్రద్దతో పోట్లాడుతుంది. బాగా ఈ కోడి మరి ఒక కోడి ఆ గ్రద్దను పొడుస్తూ ఉంటాయి. ఇలా ఉండగా ఆ గ్రద్ద పారిపోతుంది. తర్వాత ఆ తల్లి కోడి వేరొక కోడికి మమ్మల్ని కాపాడినందుకు మీకు కృతజ్ఞతలు అని చెబుతుంది. నీవు కూడా సహాయం చేయబట్టే నేను బ్రతికాను, నా పిల్లల్ని కాపాడుకోగలిగాను, నా ఒక్కదాని వల్ల కాదు అని చెబుతుంది. అప్పుడు ఆ కోడి ఒకరు ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేసుకోవాలి అని చెబుతుంది. తర్వాత ఆ కోడి వెళ్ళిపోతుంది. ఆ తల్లి కోడి ఆ పొగరు కోడిపిల్లను బాగా అరుస్తుంది. నువ్వు మా వెంట ఉండకుండా ఎందుకు వెళ్ళావు? ప్రాణానికే ముప్పు తెచ్చుకున్నావు. అసలు బ్రతికేదానివే కాదు. నీకోసం మిగతా పిల్లల్ని ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది. అందరం చనిపోయేవాళ్ళం అని బాగా ఏడుస్తుంది. బాగా బాధపడుతుంది. వెంటనే ఆ పొగరు కోడిపిల్ల మనసు మార్చుకొని, ఇంకోసారి ఇలా చెయ్యనమ్మా, నువ్వు చెప్పిన మాట బుద్ధిగా వింటాను, నువ్వు చెప్పినట్లే చేస్తాను అని తల్లిని క్షమించమని అడుగుతుంది. తల్లి కన్నీళ్లు తుడుస్తుంది. తర్వాత ఆ పొగరు కోడిపిల్ల మనసు మారి తల్లి మాటలు విని పెరిగి పెద్దవుతుంది. తరువాత ఆ కోడి పిల్లలు ఆనందంగా జీవిస్తూ ఉంటాయి. ఇది కథ ఫ్రెండ్స్. ఇందులో నీతి ఏంటంటే ఎప్పుడైనా ఆపదలో ఉన్నప్పుడు ఎదుటివారికి ఖచ్చితంగా సహాయం చేయాలి. ఇంకా పెద్దవారు చెప్పిన మాట ఖచ్చితంగా వినాలి. అవి మన భవిష్యత్తుకి చాలా మంచిది. ఓకేనా ఫ్రెండ్స్? కథ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి నీతి కథలు మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.